ఇప్పుడు ఇజబెల్‌తో ఒంటరిగా ఉన్న డ్యూక్ ఆమె మంచి నిర్ణయాన్ని మెచ్చుకున్నాడు. నిన్ను అందంగా సృష్టించిన చేతులే నిన్ను మంచిదానిగా చేశాయి, ఇసబెల్ అంది. అయ్యో! పాపం డ్యూక్ ఆంజెలో విషయంలో ఎంతగా మోసపోయారు. ఎప్పటికన్నా ఆయన తిరిగి వస్తే, ఆయనతో మాట్లాడగలిగితే ఆయన ప్రభుత్వం ఎలా ఉందో ఆయనకి చూపిస్తాను. ఇసబెల్‌కి తెలియదు, తాను చూపిస్తానని బెదిరిస్తున్న విషయం ఇప్పుడే చూపిస్తున్నట్టు డ్యూక్ బదులిచ్చాడు. అది పెద్ద తప్పు కాదు. ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి చూస్తే యాంజీలో నీ నిందని తిప్పికొడతాడు. అందుకని నా సలహాని శ్రద్ధగా విను. నా ఉద్దేశంలో నువ్వు దుఃఖంలో ఉన్న స్త్రీకి సత్య మార్గంలో మంచి చేయగలవు. క్రూరమైన చట్టం నుంచి నీ అన్నని కాపాడగలవు. నీ సచ్చీలతని పోగొట్టుకోనక్కర్లేదు. ఇక్కడ లేని డ్యూక్ని సంతోషపెట్టిన దానవవుతావు. ఒకవేళ ఎప్పుడన్నా వెనక్కి తిరిగి వచ్చి ఈ విషయం తెలిస్తే అతను కోరినదేదైనా అతి తప్పుడు పని కానంత వరకు తాను చేయడానికి సిద్ధమేనంది. సద్గుణం ధైర్యంగా ఉంటుంది, ఎన్నడూ భయపడదు అన్నాడు డ్యూక్. దాని తర్వాత ఆమె ఎప్పుడైనా మరియానా పేరు విన్నదా అని అడిగాడు. ఆ మరియానా సముద్రంలో మునిగిపోయిన గొప్ప సైనికుడు పెడరిక్ చెల్లెలు, ఇసబెల్ అన్నది. విన్నాను ఆమె గురించి మంచిగానే చెప్తారు, డ్యూక్ చెప్పాడు. ఈ స్త్రీ యాంజీలో భార్య. తన అన్న మునిగి మరణించిన ఓడలో ఆమె పెళ్లి కట్నం ఉంది. ఈ నష్టం పాపం ఆ స్త్రీకి ఎంత ఆశానిపాతంగా ఉందో ఊహించు. ఒక పక్క తనని ప్రాణంగా చూసుకునే ఉన్నతమైన పేరున్న అన్నని కోల్పోయింది. ఇంకో పక్క సముద్రంలో తన అదృష్టంతో పాటు చూడడానికి మంచివాడుగానే కనిపించే తన భర్త ప్రేమని కూడా పోగొట్టుకుంది. ఈ గౌరవనీయమైన స్త్రీకి లేనిపోని కలంకం అంటగట్టి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమెని గాలికి వదిలేశాడు. అసలు కారణం కట్నం లేకపోవటమే. ఒక్క కన్నీటి చుక్కని కూడా తన ప్రేమతో తుడవటానికి ప్రయత్నించలేదు. అన్యాయమైన అతని నిర్దయ తార్కికంగా చూస్తే ఆమె ప్రేమని ముంచేయాలి. కానీ నీటి ప్రవాహంలో రాయి అడ్డు వేస్తే అది ఇంకా చెలరేగినట్టుగా మరియానా దుష్టుడైన తన భర్తని మొదట్లో ఎంతగా ప్రేమించిందో ఇప్పుడు అంతే ప్రేమిస్తోంది. డ్యూక్ ఇంకా స్పష్టంగా తన ప్రణాళికను వివరించాడు. అదేంటంటే యాంజెలో దగ్గరికి ఇసబెల్ వెళ్ళి అతను కోరినట్టుగా అర్ధరాత్రి అతని దగ్గరికి రావటానికి ఒప్పుకున్నట్లు నటించాలి. అలా ఒప్పుకోవడం వల్ల అతను మాట ఇచ్చినట్టుగా ఆమె అన్నని క్షమిస్తాడు. కానీ ఆమె బదులు అతని ఇంటికి మరియానా వెళ్ళి చీకట్లో తానే ఇసబెల్ అన్నట్లు ప్రవర్తిస్తుంది యాంజెలో ముందు. పురోహితునిగా ఉన్న డ్యూక్ అన్నాడు. సున్నిత భావాలున్న అమ్మాయి ఈ పని చేయడానికి జంకకు. యాంజెలో ఆమె భర్త, వాళ్ళిద్దరినీ ఈ విధంగా కలపడం పాపం అవదు. ఈ ప్రణాళిక నచ్చిన ఇసబెల్ అతను చెప్పినట్టుగా చేయటానికి వెళ్ళింది. అతనేమో వాళ్ళ ఉద్దేశం చెప్పి సిద్ధం చేయడానికి మరియానా దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు కూడా అతను పురోహితుని వేషంలో బాధపడుతున్న ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆమెకి మతబోధ చేసి స్నేహపూర్వకంగా ఓదార్చి వచ్చాడు. ఆ రోజుల్లోనే స్వయంగా ఆమె నోటి నుంచే విచారకరమైన ఆమె కథను విన్నాడు. అతని మీద మత గురువుగా గౌరవం ఉన్న ఆమె ఇప్పుడు ఈ పనిలో అతను చేయమన్నట్టు చేయటానికి వెంటనే ఒప్పుకుంది. యాంజెలోని కలిశాక ఇసబెల్ మరియానా ఇంటికి వచ్చింది. డ్యూక్ తనని అక్కడ కలుసుకోమని చెప్పడంతో అతను అడిగాడు, సరిగ్గా సమయానికి వచ్చావు. మంచివాడుగా కనిపించే రాజు నుంచి ఏం వార్త మోసుకు వచ్చావు? తాను ఈ వ్యవహారాన్ని ఎలా కుదుర్చుకొచ్చిందో వివరించింది ఇసబెల్. యాంజెలోకి ఒక తోట ఉంది. చుట్టూ ఇటుక గోడతో దానికి పడమర వైపు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటకి ఒక గేటు ఉంది. దాని తర్వాత యాంజెలో తనకిచ్చిన 2 తాళాలని డ్యూక్కి మరియానాకి చూపించి చెప్పింది. ఈ పెద్ద తాళం చెవి ద్రాక్ష తోటకున్న గేటు తాళం తీస్తుంది. అక్కడికి నేను అర్ధరాత్రి వస్తానని మాట ఇచ్చాను. నా అన్నకి మరణశిక్ష విధించాడన్న మాట తీసుకున్నాను అతని నుంచి. ఆ ప్రాంతాన్నంతా క్షుణ్ణంగా పరిశీలించాను. రహస్యంగా మాట్లాడుతూ అపరాధ భావంతో 1కి 2 సార్లు నాకు అతను ఆ మార్గం చూపించాడు. మీ ఇద్దరి మధ్య మరింకేదైనా ఒప్పందం కుదిరినాయా? మరియానా పాటించాల్సినవి అడిగాడు డ్యూక్. ఇసబెల్ చెప్పింది, ఏమీ లేవు. కాకపోతే చీకటి పడ్డాక వెళ్ళాలి. నేను కాసేపే ఉండగలనని చెప్పాను. నాతో ఒక చెలికత్తె వస్తుందని, నా అన్న విషయం గురించి మాట్లాడటానికి వస్తున్నానని ఆమెకు నచ్చ చెప్పానన్న అభిప్రాయం అతనికి కలగచేశాను. తెలివిగా వ్యవహరించిన ఆమె తీరుని డ్యూక్ మెచ్చుకున్నాడు. ఆమె మరియానా వైపు తిరిగి, యాంజెలో నుంచి వచ్చేటప్పుడు అతనితో మృదువుగా లోగొంతుకతో తప్ప మాట్లాడకు. ఇప్పుడు నా అన్న విషయం గుర్తుంచుకో.
ఆ రాత్రి మరియానాని అనుకున్న చోటుకి తీసుకెళ్ళింది ఇసబెల్. ఆమె ప్రణాళిక వల్ల అటు తన అన్న ప్రాణాల్ని, ఇటు తన శీలాల్ని ఆమె భావించినట్టుగా కాపాడుతున్నానని మురిసిపోయింది. కానీ ఆమె అన్న ప్రాణాలకేం ప్రమాదం లేదన్న విషయం మీద పూర్తి భరోసా లేదు డ్యూక్కి. అందుకే అతను మళ్ళీ అర్ధరాత్రి జైలుకి వెళ్ళాడు. అతను అలా వెళ్ళడం క్లాడియోకి మంచిదైంది. లేకపోయి ఉంటే ఆ రాత్రి క్లాడియోని ఉరితీసి ఉండేవారు. ఎందుకంటే డ్యూక్ జైలుకి వచ్చిన కాసేపటికే క్రూరుడైన నియమించబడిన రాజు నుంచి ఆజ్ఞాపత్రం వచ్చింది. ఆ రాత్రి క్లాడియోని ఉరితీసి అతని తల తనకి పొద్దున్నే 5 గంటలలోపు పంపాలి. కానీ డ్యూక్ జైలు అధికారిని క్లాడియో ఉరిశిక్షని వాయిదా వేయమని ఆ రోజు పొద్దున్న జైలులో మరణించిన వ్యక్తి మొహం పంపి యాంజీలోని మోసం చేయమని నచ్చజెప్పాడు. ఆ అధికారి ఈ పురోహితుడు తనకి కనబడుతున్న దానికన్నా ఎక్కువైనవాడు లేదా గొప్పవాడు అని తెలియదు పాపం. అందుకని ఆ అధికారిని తన మాటకి ఒప్పించడానికి డ్యూక్ చేతిరాతతో రాసి డ్యూక్ రాజముద్ర వేసి ఉన్న ఉత్తరాన్ని చూపించాడు. దాన్ని అధికారి చూడగానే ఈ పురోహితునికి ఇక్కడ లేని డ్యూక్ నుంచి రహస్యంగా ఆజ్ఞాపత్రం వచ్చి ఉంటుందని భావించాడు. అందుకని అలాగే క్లాడియోని వదులుతానని ఒప్పుకున్నాడు. చనిపోయిన వ్యక్తి తలను తీసుకెళ్లాడు యాంజీలో దగ్గరికి. తర్వాత డ్యూక్ తన పేరిట యాంజీలోకి ఒక ఉత్తరం రాశాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల తన ప్రయాణం ఆగిపోయిందని, మర్నాడు పొద్దునకల్లా వియన్నా వస్తానని, పట్టణ ద్వారం దగ్గర యాంజీలో తనను కలవాలని, అక్కడ తన రాజ్యం తనకు తిరిగి అప్పచెప్పాలని రాశాడు. అలాగే ఎవరైనా పౌరులు న్యాయం కోసం ఏదైనా కేసు వేస్తే అతను పట్టణంలోకి రాగానే వాళ్ళు వాళ్ళ కేసు వివరాలతో హాజరవ్వాలని దండోరా వేయించమన్నాడు. తెల్లవారుజామున ఇసబెల్ జైలుకు వచ్చింది. అక్కడే ఆమె రాక కోసం వేచి ఉన్న డ్యూక్ కొన్ని రహస్య కారణాల వల్ల క్లాడియోకి ఉరిశిక్ష పడిందని చెప్పడమే మంచిదనుకున్నాడు. అందుకని యాంజీలో తన అన్నని క్షమించినట్టుగా వార్త పంపాడా అని అడిగితే అన్నాడు. క్లాడియోని ఈ ప్రపంచం నుంచి విడుదల చేశాడు యాంజీలో. అతని తల తీసి నియమించబడిన రాజుకి పంపారు. దుఃఖం ఆపుకోలేని చెల్లెలు గట్టిగా ఏడ్చింది. ఓ విచారకరమైన క్లాడియో, చెడ్డదైన ఇసబెల్, బాధించే ప్రపంచం, అత్యంత క్రూరుడైన యాంజీలో, పురోహితుడిగా ఉన్న డ్యూక్ ఆమెకు ధైర్యం చెప్పి ఆమె దుఃఖం కాస్త ఉపశమించాక డ్యూక్ రాబోతున్న విషయం చెప్పి యాంజీలో మీద ఆమె కేసు ఎలా వేయాలో వివరించాడు. ముందు కాసేపు ఆమె పేరుకి అది మచ్చ తెచ్చేటట్టుగా కనిపించినా భయపడవద్దని చెప్పాడు. చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ ఇసబెల్కి చెప్పాక తర్వాత మరియానా దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఎలా ప్రవర్తించాలో ఆమెకి కూడా సలహాలిచ్చాడు. దాని తర్వాత డ్యూక్ ఒక పురోహితుని వేషం వేసేసినది ఎవరికీ తెలియదు కాబట్టి ఆ విషయం రహస్యంగానే ఉంచి అతని పురోహితుని వేషం తీసేసి రాత్రికపు దుస్తులు ధరించి తన రాక కోసం పురవీధులలో వేచి ఉన్న తనని ప్రేమించే పురజనుల హర్షధ్వానాల మధ్య వియన్నా పట్టణంలో అడుగుపెట్టాడు. అక్కడ యాంజీలో ఆయనను కలిసి రాచరికపు మర్యాదలతో తన పదవిని డ్యూక్ హస్తగతం చేశాడు. అక్కడికి ఇసబెల్ వచ్చింది. న్యాయం కోరుతున్న ఫిర్యాదు రూపంలో వచ్చింది. న్యాయం కావాలి రాజా. ఒక క్లాడియోకి నేను చెల్లెల్ని. అతను ఒక యువతిని భ్రష్టు పట్టించినందుకు అతనికి ఉరిశిక్ష అమలు చేయాలనుకున్నారు. నేను పోయి నా అన్నను క్షమించమని యాంజీలో ప్రభువును వేడుకున్నాను. నేను ఎంతగా ప్రార్థించానో, మోకాళ్ళ మీదికి వంగి ఎంతగా బ్రతిమాలానో, అతనేం చెప్పాడో, నేను ఏం బదిలిచ్చానో ఇవన్నీ చెప్పటం అనవసరం. ఎందుకంటే అది ఒక పెద్ద కథ. దారుణమైన ముగింపుని ఇప్పుడు సిగ్గుతో, దుఃఖంతో చెప్పడం మొదలు పెడతాను. యాంజీలో అతని కామానికి నన్ను నేను బలి చేసుకుంటే తప్ప నా అన్నని విడిచిపెట్టనన్నాడు. చాలాసేపు నాలో నేను తర్జన భర్జనలు పడ్డాక నాకు నా అన్న మీద ఉన్న ప్రేమ నా శీలం మీద ఉన్న మక్కువని జయించింది. దాంతో అతనికి లొంగిపోయాను. కానీ మర్నాడు పొద్దున్నే చూస్తే యాంజీలో తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా నా అన్న తల నరకమని ఆజ్ఞ జారీ చేశాడు. డ్యూక్ ఆమె కథనాన్ని నమ్మనట్టు నటించాడు. యాంజీలో చట్టం చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆమె అన్న మరణం వల్ల కలిగిన దుఃఖంతో ఆమెకి మతిపోయిందని అన్నాడు. ఇప్పుడు ఇంకో ఫిర్యాదు వచ్చింది. ఆమె మరియానా. ఆమె చెప్పింది, ఉన్నత రాజకుమార, స్వర్గం నుంచి కాంతి వచ్చినట్టుగా, ఊపిరి నుంచి సత్యం వచ్చినట్టుగా, సత్యంలో అర్థం ఉన్నట్టుగా, సద్గుణంలో సత్యం ఉన్నట్టుగా నేను ఈ మనిషి భార్యను. ఓ నా రాజా, ఈ ఇసబెల్ మాటలు అసత్యాలు. ఎందుకంటే ఏ రాత్రైతే ఆమె యాంజీలాతో గడిపానని అంటుందో ఆ రాత్రి నేను ఉన్నాను అతనితో, అతని తోటలో. ఇది నిజమైతే నేను క్షేమంగా పైకి లేస్తాను, లేదా ఇక్కడే పాలరాతి విగ్రహంలా స్థిరంగా నిలిచిపోతాను. ఇప్పుడు ఇసబెల్ పురోహితుడు లోడోవిక్ని డ్యూక్ తాను మారువేషంలో పెట్టుకున్న పేరది. అతన్ని అడిగి
తాను చెప్పిన దాంట్లో సత్యం ఉందో లేదో తెలుస్తుందంది. ఇసబెల్, మరియానా ఇద్దరూ అతని సూచనలని తూచా తప్పకుండా పాటించారు. డ్యూక్ అలా చెప్పడానికి కారణం వియన్నా ప్రజల ముందు ఇలా బాహాటంగా ఆమె సచ్చీలత నిరూపణ కావాలని. కానీ ఈ కారణం కోసం వాళ్ళిద్దరి కథనాలలో అలా తేడా చూపించారని తెలియదు ఆంజీలోకి. అందుకని వాళ్ళ వ్యతిరేక సాక్ష్యాల వల్ల తాను ఇసబెల్ చేసిన నేరారోపణ నుంచి తప్పించుకోవచ్చని ఆశించాడు. అందుకని అమాయక జీవి అయిన తాను అనవసరంగా నిందించబడ్డ మొహం పెట్టుకొని అన్నాడు, ఇప్పటిదాకా హాయిగా నవ్వుతూ ఉన్నాను. కానీ రాజా, ఇక్కడ నా ఓర్పుని పరీక్షిస్తున్నారు. కానీ పాపం, ఈ మతి చెడిన స్త్రీలని ఎవరో ఆడిస్తున్నారు నా మీద ఉసిగొల్పడానికి. దీని పూర్వాపరాలు తేల్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి ప్రభు. డ్యూక్ అన్నాడు, హృదయపూర్వకంగా ఇస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని శిక్షించు. ఎస్కలాన్, యాంజిలోతో కూర్చొని ఈ నింద గురించిన వివరాలు తెలుసుకోవడానికి నువ్వు కూడా శ్రమపడు. వాళ్ళని ఉసిగొల్పిన పురోహితుడిని పిలిపించండి. అతను వచ్చాక ఏ కేసులోనైనా విధించిన శిక్షలేమైనా ఉంటే అతనికి విధించండి, మీకు హాని కలుగజేసినందుకు. కాసేపు నేను బయటికి వెళ్ళి రావాలి, కానీ ఈ నింద గురించి తేలే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలకు యాంజిలో. తర్వాత డ్యూక్ వెళ్ళిపోయాడు. తన సమస్య మీద తానే న్యాయ విచారణ జరిపి తానే తీర్పు ఇవ్వవచ్చని మురిసిపోతున్న యాంజీలోని వదిలి. కానీ డ్యూక్ తన రాజరికపు దుస్తులు వదిలివేసి మళ్ళీ పురోహితుని వేషం వేసుకునేంత వరకే లేడు. ఇప్పుడు ఆ మారు వేషంలో మళ్ళీ యాంజీలో ఎస్కలన్ ముందుకి వచ్చాడు. పాపం ఎస్కలన్ అమాయకంగా యాంజీలోని అనవసరంగా నిందిస్తున్నారన్న భ్రమలో ఉన్నాడు. అందుకని పురోహితునిగా కనబడ్డ అతనితో, అయ్యా రండి, ప్రభు యాంజీలోని నిందించమని మీరు ఈ స్త్రీలని ఉసిగొల్పారా? అతను బదిలిచ్చాడు. డ్యూక్ ఎక్కడ? నా మాటలు అతను వినాలి. ఎస్కలన్ అన్నాడు. డ్యూక్ మాలో ఉన్నాడు. మేము వింటాము మీ మాటను. న్యాయంగా మాట్లాడండి, కనీసం ధైర్యంగా, బదిలిచ్చాడు పురోహితుడు. దాని తర్వాత ఎవరినైతే ఇసబెల్ నిందించిందో అతని చేతిలో ఇసబెల్ కేసు పెట్టి వెళ్ళిపోయిన డ్యూక్ని నిందించాడు. అంతేకాక తాను గమనించిన ఎన్నో తప్పుడు పనుల గురించి యథేచ్ఛగా వివరించాడు. తాను వియన్నాలో ఇదంతా గమనిస్తున్న ఒక ఆగాంతకుడినని చెబితే రాజ్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, డ్యూక్ ప్రవర్తనని విమర్శించినందుకు అతన్ని హింసిస్తానని ఎస్కలన్ బెదిరించి అతన్ని జైలుకు తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. అప్పుడు చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలాగా యాంజీలోని అయోమయంలో ముంచెత్తుతూ పురోహితునిగా కనబడుతున్న అతను తన వేషాన్ని తీసేస్తే అది ఎవరో కాదు, డ్యూక్ అని తెలిసింది. డ్యూక్ ముందు ఇసబెల్తో మాట్లాడాడు. ఇలా రా ఇసబెల్, నీ పురోహితుడు ఇప్పుడు నీ రాజకుమారుడు. కానీ వేషం మార్చినా నా హృదయం మారలేదు. ఇప్పటికీ నీకు సహాయం చేయడానికే ఉన్నాను. ఇసబెల్ అంది. ఓ ప్రభు, నన్ను క్షమించండి. నేను మీ రాజ్యంలో మామూలు వ్యక్తిని. మీరు రాజని తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఆమె అన్నచావుని ఆపలేకపోయినందుకు తననే ఆమె క్షమించాలని అతను కోరాడు. క్లాడియో బతికే ఉన్నాడని అప్పుడే చెప్పదలుచుకోలేదు. ముందు ఆమె సచ్చీలత నిరూపణ కావాలని అతని ఉద్దేశం. తాను చేసిన పాపాలకి రహస్య సాక్షి డ్యూక్ అని ఇప్పుడు యాంజీలోకి అర్థమైంది. అందుకని అన్నాడు, నన్ను భయపెట్టు ప్రభు. నా చర్యలను మీరు దైవశక్తిలాగా గమనిస్తున్నారని తెలిసాక నేను పట్టుబడలేనని అనుకుంటే నేను చేసిన తప్పుల కన్నా ఎక్కువ తప్పుగా భావించాలి. ప్రభు, నన్ను ఇంకా ఎక్కువసేపు సిగ్గుపడేటట్టు చేయకండి. నా కేసు విచారణకి నేను తప్పు ఒప్పుకోవటమే మార్గం అవనీయండి. వెంటనే ఉరిశిక్ష, వెనువెంటనే మరణం అనే కృపనే నేను వేడుకుంటున్నాను. డ్యూక్ బదిలిచ్చాడు. యాంజీలో, నీ తప్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. క్లాడియో మరణశిక్ష పొందే తప్పు చేసి ఎక్కడ బంధించబడ్డాడో అదే చోటికి నిన్ను కూడా పంపుతున్నాను. అంతే వేగంగా ఇతన్ని కూడా తీసుకుపోండి. అతని ఆస్తి విషయానికి వస్తే మరియానా, అది అతని విధవగా నీకు ఇస్తున్నాను. ఆ సొమ్ముతో నువ్వు మంచి భర్తని కొనుక్కో. మరియానా అంది. ఓ ప్రభు, నాకెవరూ వద్దు. ఇంకా మంచి మనిషి అసలే వద్దు. ఎలాగైతే ఇసబెల్ క్లాడియోకి ప్రాణభిక్ష పెట్టమని మోకాళ్ళ మీద వంగి బ్రతిమాలిందో అలా మంచిదైన ఈ భార్య విశ్వాసఘాతకుడైన తన భర్త యాంజీలోకి ప్రాణభిక్ష పెట్టమని మోకాళ్ళ మీద వంగి బ్రతిమాలింది. ఆమె అంది, ఓ దయగల ప్రభు, ఓ మంచి ప్రభు, ఇసబెల్ మంచిదానివి కదూ. నా స్థానం నువ్వు తీసుకో. నీ మోకాలు నాకు అరువివ్వు. నీకు సేవ చేయటానికి నా జీవితం అంతా నేను నీకు ధారపోస్తాను. డ్యూక్ అన్నాడు. మతి లేకుండా బ్రతిమాలుతున్నావేమి? జాలి చూపమని ఇసబెల్ మోకాళ్ళ మీదికి వంగి బ్రతిమాలితే ఆమె అన్నదయ్యం ఉన్న సమాధిలోంచి లేచి వచ్చి మనను భయపెట్టి ఆమెను తీసుకువెళ్తాడు. అయినా మరియానా అంది,
ఇసబెల్ మంచిదానివి ఇసబెల్. దయచేసి నా పక్కన మోకాళ్ళ మీద వంగు. చేతులెత్తి పట్టుకో. ఒక్క మాట మాట్లాడవద్దు. నేను నేను మాట్లాడతానంతా. తప్పుల నుంచే అత్యంత గొప్ప మనుషులు తీర్చిదిద్దబడతారని, కొంచెం తప్పు చేసినందుకు చాలా మటుకు మెరుగవుతారని అంటారు పెద్దలు. అలా నా భర్త కూడా మారవచ్చేమో. ఓ ఇసబెల్, నువ్వు నీ మోకాలు అప్పివ్వవా? అప్పుడు డ్యూక్ అన్నాడు. తాను క్లాడియో కోసం మరణించాలి. కానీ తన ఇసబెల్ ఎవరి నుంచైతే తాను అన్ని ఉత్తమమైన ఉన్నతమైన చర్యలను ఆశించాడో ఆమె తన ముందు మోకరిల్లేసరికి మంచివాడైన డ్యూక్ మురిసిపోయాడు. ఆమె వేడుకుంది. ఓ ఉదార స్వభావం ఉన్న ప్రభు, మీకు ఇష్టమైతే నిందించబడిన ఈ వ్యక్తి మీద తీర్పు నా అన్న బ్రతికి ఉంటే ఇచ్చినట్టే ఇవ్వండి. అతని కన్ను నా మీద పడే వరకు అతని చర్యల వెనుక కొంత నిజాయితీ ఉందని నాకు అనిపిస్తోంది. అందుకని అతనికి మరణశిక్ష విధించకండి. మా అన్నకి కూడా ఒక విధంగా న్యాయం జరిగినట్లే తాను కూడా శిక్ష పడాల్సిన పని చేయడం వల్ల మరణించాడు. తన శత్రువుకి ప్రాణభిక్ష పెట్టమని కోరుతున్న ఈ ఉన్నతిరాలి ప్రార్థనకి ఉత్తమ జవాబుగా డ్యూకు జైలు నుంచి క్లాడియోని తీసుకురమ్మని కబురు పంపాడు. తన పరిస్థితులేమిటో తెలియని అయోమయ స్థితిలో ఉన్న అతన్ని తీసుకువచ్చి తన అన్న మరణించాడని దుఃఖిస్తున్న ఆమె కళ్ళ ముందు ప్రాణాలతో నిలబెట్టాడు. ఇసబెల్తో అన్నాడు, నీ చెయ్యి అందించు ఇసబెల్. నీకోసం నేను క్లాడియోని క్షమిస్తాను. నా దానివవుతావని చెప్పు. అతను కూడా నా సోదరుడవుతాడు. ఈలోపు యాంజిలో ప్రభు తన క్షేమానికి లోటు లేదని గ్రహించాడు. అతని కళ్ళు కొంచెం మెరవడం గమనించిన డ్యూక్ అన్నాడు, సరే యాంజిలో, నీ భార్యని ప్రేమించడం నేర్చుకో. ఆమె అర్హతే నీకు క్షమాభిక్షని సంపాదించి పెట్టింది. నీకు ఆనందం కలుగుగాక మరియానా. ఆమెను ప్రేమించు యాంజిలో. ఆమె నాతో మనసు విప్పి మాట్లాడింది. ఆమె సద్గుణ రాశి అని నాకు తెలుసు. కాసేపు రాజుగా వేషం వేస్తేనే తన హృదయం ఎంత బండబారిపోయిందో గుర్తుకు తెచ్చుకున్నాడు యాంజిలో. దయ ఎంతగా తీయగా ఉంటుందో అర్థమైంది అతనికి. జూలియట్ని పెళ్లి చేసుకోమని డ్యూకు క్లాడియోని ఆజ్ఞాపించాడు. మళ్ళీ ఇసబెల్ని కోరాడు తనని పెళ్లి చేసుకోమని. ఆమె సుగుణాలు, ఉన్నత ప్రవర్తన రాజకుమారుని హృదయం దోచేశాయి. ఇసబెల్ ఇంకా నన్నుగా ముసుగు వేసుకోకపోవడం వల్ల పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉంది. మామూలు పురోహితుడిగా మారువేషంలో ఉన్నప్పుడు ఈ ఉన్నతమైన డ్యూకు తనకి చేసిన సహాయం వల్ల ఆమె తనకిచ్చిన గౌరవాన్ని కృతజ్ఞత నిండిన సంతోషంతో అందిపుచ్చుకుంది. ఆమె వియన్నా రాణి అయ్యాక సద్గుణ రాశి ఇసబెల్ నడిపిన అద్భుత జీవితం ఆ ఊళ్ళోని యువతుల్లో పూర్తిగా ఎంత మార్పు తీసుకువచ్చిందంటే అప్పటినుంచి మారిపోయిన క్లాడియోకి పశ్చాత్తాపం చెందిన భార్యగా మారిన జూలియట్ అంతకుముందు చేసిన పొరపాటుని ఎవరూ చేయలేదు. దయాగుణం గల డ్యూకు తాను ప్రేమించే భార్య ఇసబెల్తో కూడి చిరకాలం రాజ్యం ఏలాడు. భర్తల్లోకి రాజకుమారుల్లోకి అత్యంత ఆనందమయ జీవితం గడుపుతూ. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.